ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ ఒక వ్యక్తి గురించి పౌలు గారు ఫిలెమోనుతో చెప్తూ ఉన్నారు. ఆయన పేరు ఒనేసిము. ఈ ఒనేసిము ఫిలెమోను దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే తన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఫిలెమోనుకు కొంత నష్టాన్ని కలిగించడాన్ని బట్టి తన చెరసాల్లో వేయించబడ్డాడు. ఆ సమయంలో అదే ప్రాంగణంలో పౌలు గారు కూడా ఖైదీగా ఉన్నారు. అందుకే పై వచనంలో అంటున్నారు కదా, నేను బందీగా ఉన్నప్పుడు కనిన నా కుమారుడు అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలెమోను నీకు ఒనేసిము నష్టం కలిగించిన వాడే మునుపు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే మనకు కూడా ప్రయోజనకరంగా కొంతమంది కనిపించరు. వీళ్ళు మనకి దేనికి పనికిరారు అనిపిస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్న సేవకునికి కొంతమంది విశ్వాసులు చూసినప్పుడు వీరు దేనికి పనికిరారా అని అనుకుంటూ ఉంటారు. లేక విశ్వాసులకి ఇతరులను చూసినప్పుడు వీరు మనకి దేనికి పనికిరారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తము చేత కడగబడి దేవుని రక్తములో పరిశుద్ధంగా మార్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రయోజనకరమైన వాడే. హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పనికి ఉపయోగపడే వ్యక్తి అనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, విశ్వాసులైన వారికి నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటో తెలుసా? ఇతరులను చూసినప్పుడు మనము వారిని చేతకాని వారిగా లేకపోతే చులకనగా మనము చూడకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే వారు మనకి దేనికి ప్రయోజనకరం కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు వారి చేత మన పనులు జరిగిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తిని కూడా మనము ఇతను వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు అని ఎవరిని మనము అనుకోకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే నీకు సహాయం చేయడు అని అనుకుంటామో అదే వ్యక్తి ద్వారా నీకు దేవుడు సహాయం పంపిస్తూ ఉంటారు. ఈ ఒనేసిము యొక్క పేరునకు అర్థము సహాయం చేసేవాడని. అటువంటి వ్యక్తిని ఈ యొక్క ఫిలెమోను చేర్చుకోవాలి తన దగ్గరకు అనే ఉద్దేశంతో పౌలు గారు ఈ యొక్క పత్రికను నేర్పిస్తున్నారు. నిజమే, కొన్నిసార్లు మనకు బాధను కలిగిస్తూ ఉంటారు కొంతమంది. వారిని మనం ఏం చేయాలో తెలుసా? క్షమించాలి. వ్యాధిని కలిగిస్తూ ఉంటారు కొంతమంది. వారిని మనము క్షమించాలి. క్షమించి వారిని నువ్వు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు నీకు ప్రయోజనకరంగా మారుతూ ఉంటారు. సంఘానికి వచ్చిన వారైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, లేక ఎవరైనప్పటికీ కూడా నీవు గనుక వారిని క్షమించినట్లయితే, నీ ఎడల చేసిన అపరాధములను నువ్వు క్షమించినట్లయితే దేవుడు తప్పనిసరిగా వారిని నీకు సహాయకులుగా మారుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
వీరి వల్ల నాకు ఏ సహాయం లేదని నువ్వెవరినైనా తృణీకరిస్తున్నావేమో, లేకపోతే ఏ వ్యక్తి నాకు అవసరం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు ఫిలెమోనుతో మాట్లాడినట్లుగా ఈరోజు మీతోను నాతోను మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని నువ్వు తృణీకరించవద్దు. నువ్వు తృణీకరించిన వ్యక్తి మూలరాయి అవుద్ది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఆనాడు యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు తృణీకరించారు కనుక ఆ యేసయ్య ఈరోజు తలకు మూలరాయిగా కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని తృణీకరించకుండా అందరినీ కనపరిచే వ్యక్తులుగా మార్చాలని ఆ దేవుని దగ్గర మనం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు నాయనా. ఎంతమంది అయితే ఇతరులను తృణీకరించకుండా వారు చేసిన అపరాధములను క్షమించి వారిని అందరినీ నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళందరినీ బలపరిచి మహిమ పొందామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.